ఈ పచ్చిమిరపకాయలకు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. దాంట్లో సరిపడా హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చూసారా గోంగూర పచ్చడి, రోటి పచ్చడి చేస్తున్నాము. ఇగో మా నాయనమ్మ గారు నూరుతున్నారు. ధనియాలు జీలకర్ర వేయించినవండి ఇవి. నేను వీడియో తీయక ముందే నూరేస్తున్నారు. ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి, వేయించుకున్నవి ఇవి. స్టార్ట్ చేశా నూరుతుందమ్మా. మెత్తంగా నూరి పచ్చిమిరకాయలు దీంట్లో వేసి మెత్తంగా నూరుతా. మళ్ళీ గోంగూర పడేస్తా. శనగిత్తులు, ఉల్లిగడ్డ వద్దు, ఎల్లిపాయ తీసుకురండి. బండ హబ్జాల చీలే కానీ కోనియే కరేసా ప్యాజ్ బగారు కూర్చు. ధనియాలు జీలకర్ర శనగిత్తులు శనగిత్తులు పచ్చిమిరకాయలు కొత్తిమీర గోంగూర పచ్చడి నూరుకోవాలా. పచ్చడి మెత్తబడిపోద్ది. ఎల్లిపాయ వేయాల. తర్వాత తాలింపు పెట్టుకోండి. ఉల్లిగడ్డలు వేసుకోవద్దంటండి, తాలింపులోకి వేసుకోమని చెప్తున్నారు నాయనమ్మ గారు. బ్రహ్మాండంగా ఉంటది. నెయ్యి వేసుకొని తింటే తుచ్చల్ మా యాతం అంటది. తుచ్చల్ మా యాతం అంటదంట. నువ్వు వస్తా నేను బాగా అంటది పచ్చడి. తుచ్చల్ మా యాతం కైతో. అవి మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిరకాయలు శనగిత్తులు వేస్తుంది. వేయించుకున్న పల్లీలు, పొలవండమ్మా. ఎల్లిపాయలు సాల్ట్ వేస్తానమ్మా. ఇక శనగిత్తులు ధనియాలు జీలకర్ర నూరుతున్నా. మెత్తంగా అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేయాలి. దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ గోంగూర వేసి నూరుకోవాలి. మా అమ్మ దివాణి పొడి పైకి తీసుకోవాలా. పొడి పైకి తీసుకొని పచ్చిమిరకాయలు నూరాల. నూరిన తర్వాత పచ్చిమిరకాయల్లో ఈ పొడి వేసి మెత్తంగా అయిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి. రసం కాయ ఎల్లిపాయ వేసుకుంటాను. ధనియాలు జీలకర్ర ఉప్పు వేసి పల్లీలు ఇవి 3 వేసి బాగా మెత్తగా నూరుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు దంచుకుంటున్నారు. తర్వాత కొత్తిమీర గోంగూర పడేస్తారు. గోంగూర పడేసి మెత్తంగా నూరి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేయించుకున్నామండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాము. ఈ పచ్చిమిరపకాయలకు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. దాంట్లో సరిపడా వేసుకోలేదు కదా, మెత్త కావడం కోసం దీంట్లోకి ఇంకొంచెం సాల్ట్ వేసామ్మా. మెత్తంగా నూరి మళ్ళీ గోంగూర వేస్తాం. మంట పుట్టిపోద్ది. సాల్ట్ తక్కువ అయితే గోంగూర గోల్ చేసిద్దంట. మిరపకాయల పేస్ట్ తీసి పక్క పెట్టుకొని గోంగూర వేస్తాను. గోంగూర రోట్లో వేస్తాను నూరటానికి.
గోంగూర కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేసి నూరుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, పల్లీలు ఇవి పౌడర్ చేసుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నామండి. గోంగూర ఇది అయింది, తీసేసుకుందాం. ఇంకా చూడమ్మా, ఉప్పు ఎరేటి చూడు. అబ్బా బ్రహ్మాండంగా ఉంది. ಹಾಗೆ ಅಮ್ಲಿ ದಾಲಿ ನಿನಗೆ హరి వద్దంటమ్మా, సరిపోనుంది. ఇక తాలింపు చూసుకోండి. తాలింపుకి కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకుంటున్నాను. ముందుగా తాలింపులో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు. గోంగూర పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, అందుకనే కొంచెం ఎక్కువే పోసుకున్నాము. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు కరివేపాకు, ఎల్లిపాయలు దంచుకున్నవి, ఇప్పుడు నూరుకున్న పచ్చడి దీంట్లోకి యాడ్ చేసుకుందాం. తాలింపులోకి చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర రోటి పచ్చడి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్రహ్మాండం ఉందండి పచ్చడి, రోటి పచ్చడి. మీరు చేసుకోండి ఇట్లని. రోటి పచ్చడే మంచిదండి మిక్సీలో కంటే. అందుకోసం వెనకటి వాళ్ళకి ఏం జబ్బులు. ఇప్పుడు మిక్సీలో నూరు తినబట్టే జబ్బులు ఎక్కువైనాయి. మేము మొక్కజొన్న అన్నం తిన్నాం, సజ్జల అన్నం తిన్నాం, కొర్రల అన్నం తిన్నాం. ఇప్పుడు తింటారండి, ఏరేటీలు చేసుకుంటే తింటారు. చికెను, మటను ఎప్పుడులే. ఇప్పుడు ఉంటే ఇంకా బాగుంటదండి. ఉంటది తుచాలు మా యాతం అంటది. గోంగూర పచ్చడి ఇంకా బాగుంటది. మీరు తింటారండి గోంగూర పచ్చడి? పచ్చడి మీకు నచ్చిందండి మేడం? నేను చేసిన పచ్చడి నచ్చిందండి మీకు? రోటి పచ్చడి నచ్చితే షేర్ చేయండి, అవి లైక్ చేయండి, సపరేట్ చేయండి. సపరేట్ కాదండి, అది సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు మా నాయనమ్మ గారు. ఓకే.